పొగ తాగటం, మద్యం సేవించటం ఆరోగ్యానికి హానికరం. Smoking and drinking is injurious to health. ప్రేమలో ఓడిపోయి తనువు చాలిద్దామనుకున్న ఓ ప్రేమికుడు తన స్నేహితుడిని ఆఖరిసారి కలుద్దామని వస్తే అక్కడ ఏం జరిగింది? అదే ఓ కల. హలో సీను, చెప్పరా? ఏంట్రా వస్తానని రాలేదు? ఇది కూడా వెళ్ళలేదు నీకోసం. ఏంటి వచ్చేసావా? ఆ గాంధీ స్టాచ్యూ ఉంది కదా, అక్కడ నుంచి స్ట్రేట్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే రాయ్ అపార్ట్మెంట్స్ అని ఉంటుంది. అందులో పెంట్ హౌస్ మందే. వచ్చేసాయి. ఓకే ఓకే రా, వచ్చేసాయి. సాయి 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 మామా, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యారా? ఎరా, ఆ ఫేస్బుక్ అది ఇంకా వదలలేదా? ఏముంది మామా, ఇవాళ రేపు యూత్కి ఇదే కదా ఎంటర్టైన్మెంట్. అవును సీను, ఈ మధ్య ఫేస్బుక్ లో స్టేటస్ షేరింగ్ అసలు పిక్స్ అసలు ఏం లేవు, యాక్టివ్ లేనే లేవు అసలుకి. అరే నీతోడేరా మాట్లాడేది? రే ఏమైందిరా నీకు? మాటకు సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చేస్తున్నావు. ఇలా ఉండేవాడివి ఎలా అయిపోయినావు? అవతారం చూసుకున్నావా అద్దంలో ఎప్పుడైనా? ఇలా కాదు కానీ పైనకి వెళ్ళి దమ్మేస్తూ మాట్లాడుతున్నా. ఇప్పుడు చెప్పు మామ, ఏమైంది? ప్రాబ్లం ఏంటి అసలుకి? సిగరెట్ మామ. ఈ సిగరెట్లు మానవా ఇంకా? ఇప్పుడు చెప్పు మామ, నీ ప్రాబ్లం ఏంటో క్లియర్గా. నీకు తెలియందేముంది మామ, నా నీలిమ, నా ప్రేమ. ఇంతకన్నా లైఫ్లో పెద్ద ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? అదేంటి మామ, చదువుకునే రోజుల్లో మన వాళ్ళందరూ నీ లవ్ స్టోరీని చూసి కులుకునేవారు. ఇలాంటి ప్రాబ్లమ్స్కి ఇది కదా ప్లేసు. పద చెప్తా ఇంకో దగ్గరికి. మామ సోడానా వాటరా? చచ్చే ప్రాణానికి సోడా అయితే ఏంటి, వాటర్ అయితే ఏంటి, ఏదో ఒకటి కానీ. ఇక మందు కొడుతుంటే చావు గురించి మాట్లాడతావేంట్రా? నువ్వు చావాలని అనుకుంటే నేను తెచ్చిన రీసెర్చ్ కెమికల్స్ చాలా ఉన్నాయి. వీడు చస్తాడంట. చావాలని కోరిక ఏంట్రా?
నేను ఇస్తా ఉండు మామా. ఆగురా, ఇది తాగు, నీకున్న బాధలన్నీ మర్చిపోతావు. మామా, ఇందులో కొంచెం బీర్ కూడా కలుపుతున్నా. తాగు మామా, తాగు. ఏం మాట్లాడకు మామా, తీసుకో 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 మామా. ఇంకా నేను వెళ్ళి పడుకుంటారా? అరే జాగ్రత్తరా. హ, వీడు చావు అది ఇది అంటున్నాడు. ఏం చేస్తాడో ఏంటో. కొంపదీసి చావడుగా. ఇది తాగితేనే కదా చనిపోతారన్నది. నీలిమాలేని జీవితం నాకు ఇంకెందుకు? అరే సీను, సీను, ఏమైందిరా నీకు? అరే సీను, అరే సీను. ఓ మై గాడ్, చచ్చిపోయాడా? తమ్ముడు, న్యూస్ పేపర్ ఉందా? అన్నా, అదేంటి తమ్ముడు టెన్షన్గా ఉన్నావు? అలాంటిది ఏం లేదన్నా. ఏం లేదన్నా. వీడికి ఎంత చాలనుకున్నా మాత్రం నా రూమ్కి వచ్చి చావడం ఏంటి? ఇప్పుడు అందరూ నేను మర్డర్ చేశారనుకుంటారు. అందరికి ఏమని సమాధానం చెప్పాలో ఏమిటో. వీసా అప్లై చేసి విదేశాలకు వెళ్తాను. మర్డర్ చేసిన వాడికి వీసా ఎవడిస్తాడు? ఛీ, నా కడుపును చెడబుట్టావు. ఏంటి మర్డర్ చేశాను? ఛీ, నీ గర్ల్ ఫ్రెండ్ చెప్పుకోవడానికి నా సిగ్గుగా ఉంది. ఏంటి మామ, మర్డర్ చేసావంటగా? ఇంకేముంది, యావజ్జీవ కారాగారి శిక్షే. మర్డర్ అది ఇది అంటున్నారు. మర్డర్ చేసిన వాడికి పిల్లలు ఎవడిస్తాడు రా?
తమ్ముడు న్యూస్ పేపర్ ఉందా? ఇందాకడే కదా నా ఇచ్చింది. నాకెప్పుడు ఇచ్చావు తమ్ముడు? పేపర్ ఇందాకనే కదా ఇచ్చింది, మళ్ళీ రూమ్లోకి ఎలా వచ్చింది? అంటే ఇందాక జరిగింది కళ నిజమా? సీను, సీను, అరే సీను, అరే సీను. ఏంటి మామ పొద్దున్నే? ఏం లేదు మామ, లేదు ఫ్రెష్అప్గా, అందులో కూడా నేను వాష్రూమ్ వెళ్ళొస్తా. ఎంత మూర్ఖంగా ఆలోచించా. ఒక అమ్మాయి కోసం చావాలనుకున్నా. నా అనుకున్న వాళ్ళని, నన్ను కన్న వాళ్ళని, నా ఫ్రెండ్స్ని అందరినీ వదిలేసి నేను చేసిన తప్పని ఇప్పుడు నాకు అర్థమైంది. మామ, ప్రేమను గెలిపించడానికైనా, అదే ప్రేమ ఓడిపోయినప్పుడు ఓదార్చడానికైనా నీలాంటి ఫ్రెండ్ ఒకడు ఉంటే చాలు మామ. ఇప్పటికైనా ఈ నిజాన్ని తెలుసుకున్నావు, చాలు మామ. ఇంకా నయం, ఇందాక జరిగిందంతా ఒక్కలే. వీడు బ్రతికి నన్ను బ్రతికించాడు. అమ్మయ్య.